హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు సంబంధించిన కీలక అప్డేటు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా పథకానికి సంబంధించి 2 సీజన్లలో 12,000 రూపాయలు కాకుండా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదా? అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే వానాకాలం రైతు భరోసా నిధులు అర్హులైన పలువురు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ముందుగా మీ సమీప ఏఈఓ కార్యాలయంలో సంప్రదించి భూమి వివరాలు, ఈకేవీసీ, ఎన్పిసి లింకు, ఫార్మర్ రిజిస్ట్రేషను, బ్యాంకు వివరాలు లేదా ఇతర అర్హతలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకొని అవసరమైన గ్రీవెన్సు నమోదు చేయాలి. సమస్యలు పరిష్కారమైన తర్వాత అర్హత ఉంటే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం రైతు భరోసా అమలులో కొన్ని మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో 2 సీజన్లకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి ఎకరానికి 12,000 రూపాయలు చెల్లించే విధానాన్ని అమలు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేయాలనుకునే రైతులు పట్టాదారు పాస్బుక్, 1B, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఏఈఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో అందించబడుతుంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే 24వ విడత నిధుల విడుదలకు ముందే ఈ ఈకేవీసీ, ఎన్పిసిఏ లింకు, బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఈ డబ్బులను ఆగస్టు నెలలో 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. దీని మీద మనకు మెయిన్ అప్డేట్ అనేది రావాల్సి ఉంది. త్వరలో మోడీ గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఈకేవీసీని మీ సేవా కేంద్రంలో, ఎన్పిసి లింకును మీ బ్యాంకులో పూర్తి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయలు లభిస్తే అర్హులైన రైతులకు మొత్తం 18,000 రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, అర్హతలు మరియు అధికారిక మార్గదర్శకాల ఆధారంగానే అందుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వివరాలను సకాలంలో అప్డేట్ చేసుకొని అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. రైతు భరోసా విధానంలో ఒకేసారి 12,000 రూపాయలు చెల్లించే విధానం అమలైతే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందా? అలాగే మీకు రైతు భరోసా లేదా పిఎం కిసాన్ నిధులు ఎప్పటికే జమ అయ్యాయా లేదా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.